నమస్తే, వెల్కమ్ టు టీచీఫై న్యూస్. నా పేరు శైలశ్రీ. ముందుగా హెడ్లైన్స్. సైబరాబాద్లో ఘనంగా 8వ వార్షికోత్సవ స్పోర్ట్స్ మీట్. కోటిలో మహిళా విశ్వవిద్యాలయంలో పీజీ విద్యార్థినుల ఆందోళన. ప్రభుత్వం సహకరించకపోయినా ధైర్యంగా ఉండండి, ఎర్రబెల్లి. 1971 యుద్ధంలో భారత సైనికుల వీరత్వం అమోఘం. 11.99 లక్షల ప్రారంభ ధరతో మార్కెట్లోకి ఎస్యూవీ. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో 8వ వార్షికోత్సవ స్పోర్ట్స్ మీట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా హాజరైన సైబరాబాద్ సిపి అవినాష్ మెహంతి ప్రారంభించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో 8వ వార్షికోత్సవ స్పోర్ట్స్ మీట్ ఘనంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా హాజరైన సిపి అవినాష్ మెహంతి స్పోర్ట్స్ మీట్ను ప్రారంభించారు. క్రీడలు, డ్యూటీ మీట్ల ద్వారా పోలీస్ సిబ్బందిలో వృత్తిపరమైన నైపుణ్యాలు, ఉత్సాహం పెరుగుతాయని ఆయన తెలిపారు. పని ఒత్తిడిని తగ్గించి శారీరక దృఢత్వానికి పెంచడంలో ఇవి కీలకమని పేర్కొన్నారు. మన యాన్యువల్ స్పోర్ట్స్ గేమ్స్ అండ్ డ్యూటీ మీట్ పెరేడ్లో మీరందరూ చాలా స్మార్ట్ కనపడుతున్నారు. చాలా బ్రైట్ అండ్ కలర్ఫుల్, చాలా మంచి పెరేడ్ కూడా చేశారు. ఇది మన కమిషనరేట్లో ఒక యాన్యువల్ ఈవెంట్. ఎవ్రీ ఇయర్ ఇది జరుగుతుంది అండ్ ఎవ్రీ ఇయర్ చాలా ఎంతూజియాజంతో అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. ఇట్ ఈస్ బోత్ అ కాంపిటీషన్ అండ్ అ పండుగ. రెండు కాంపిటీషన్ బికాజ్ మీరు అందరు వచ్చారు ఇక్కడ కాంపీట్ చేయడానికి అగేన్స్ట్ ఈచ్ అదర్. పండుగ బికాజ్ అక్రాస్ ద మంది చాలా పెద్ద కమిషనరేట్, జోన్స్, వింగ్స్ ఉన్నాయి మనకి, స్ప్రెడ్ అక్రాస్ చాలా పెద్ద ఏరియా. సో అందరికి ఇక్కడ వచ్చి ఈచ్ అదర్కి కలవడానికి మీరు మేబీ లాస్ట్ ట్రైనింగ్లో కలిసి ఉంటారు, వారు ఎప్పుడో ఎక్కడో బందోబస్తులో కలిసి ఉంటారు. సో ఒక మంచి అట్మాస్ఫియర్లో అందరితో కలవడం, ఇంటరాక్ట్ అవ్వడం, దిస్ ఈజ్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ. గురించి టెక్నికల్ యాజ్ వెల్ యాజ్ లీగల్ ఆస్పెక్ట్స్కి ఇంటిగ్రేట్ చేసి ఒక టెస్ట్ లాగా పెట్టడం. సో మీ ఎక్స్పర్టీస్ కూడా మీ వర్క్లో మీకు ఇంప్రూవ్ అవుతుంది. అది కాకుండా ఈ డ్యూటీ మీట్లో పాల్గొనే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. సో ఆ ఉద్దేశంతో మనం డ్యూటీ మీట్ని కూడా స్పోర్ట్స్ మీట్లో ఇంటిగ్రేట్ చేసాం. సో క్రైమ్స్ వింగ్ అండ్ ఐ థింక్ సిటీసీ కలిసి దీన్ని ప్లాన్ చేస్తున్నారు. అది కాకుండా ఇక్కడ ఈ ఒక ఇంత పెద్ద మీట్ని ఆర్గనైజ్ చేయడానికి చాలా రిసోర్సెస్, చాలా ఎఫర్ట్స్, చాలా ఎనర్జీ అవసరం ఉంటుంది. సో ఇక్కడ సిఆర్ హెడ్ క్వార్టర్, మన సిపిఓ, అది కాకుండా ఇక్కడ బయట నుంచి వచ్చే చాలా పీఈటీస్ వాళ్ళందరూ కూడా దీంతో అసోసియేట్ అయ్యి దీన్ని ఒక చాలా మంచి ఆర్గనైజ్డ్ వేలో చేయడానికి చూస్తున్నారు. సో ఐ హోప్ అక్కడ అడిషనల్ డీసీపీ సిఆర్ చెప్పారు ఒక జ్యూరీ ఉంది, బట్ ఐ థింక్ మీ అందరికీ జ్యూరీ అవసరం ఉండకపోవచ్చు. మీరందరూ మంచిగా పార్టిసిపేట్ చేస్తే డీసీపీ క్రైమ్స్ ఖాళీగా కూర్చుంటారు. ఐ విష్ ఇట్ స్టే దట్ వే అండ్ ఫుల్ ఎనర్జీ, ఎంతూజియాజంతో పార్టిసిపేట్ చేయండి. మోర్ ఇంపార్టెంట్ దాన్ దాట్, మీ అందరికీ కలిసి ఒక మంచి కెమెరాడరీ బిల్డ్ చేయండి, విచ్ విల్ హెల్ప్ యూ in discharge of your duties, in your personal life, everything. So I wish you all the very best. I hope you all enjoy this sports and duty meet and participate with full enthusiasm. Thank you. కోటిలోని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో పీజీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. పీజీ విద్యార్థులపై జరిగిన వేధింపుల ఘటనపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున వీసీని కలిసేందుకు తరలివచ్చారు. కోటిలోని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో పీజీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. పీజీ విద్యార్థులను వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓయూ హాస్టల్ మెస్ ఇన్ఛార్జ్ వినోద్ను సస్పెండ్ చేసినట్లు యూనివర్సిటీ ప్రకటించింది. విశ్వవిద్యాలయంలో భద్రత లేదని, సినిమా షూటింగ్ల సమయంలో ప్రైవేట్ సెక్యూరిటీ వేధింపులకు గురవుతున్నామని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. వీసీ హామీతో ఆందోళన విరమించారు. మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే వీసీ మ్యామ్తో మాట్లాడడానికి. ఆ అమ్మాయి ఎవరైతే వినోద్ అనే పర్సన్తో ఇలా అయ్యిందో ఆ అమ్మాయి క్లియర్గా మెన్షన్ చేసింది రికార్డింగ్లో,
ఇలా నేను వెళ్ళి మా వీసీ మ్యామ్కి అండ్ ప్రిన్సిపల్ మ్యామ్కి కంప్లైంట్ చేశాను, కానీ ఎవరు రెస్పాండ్ అవ్వలేదని. ఒకవేళ వాళ్ళు అదే రోజు రెస్పాండ్ అయ్యి ఉంటే షీ టీమ్స్కి వెళ్ళి వాళ్ళు అప్రోచ్ అయ్యే అవసరం లేకుండే, ఇంత పెద్ద సీన్ అయ్యే అవసరం కూడా లేకుండే. ఆ వ్యక్తిని సస్పెండ్ చేసేసి అసలు విమెన్స్ కాలేజ్లో చదువుతున్నాం మేము. విమెన్స్ హాస్టల్లో అబ్బాయిలను పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని కాదు. అక్కడ సీసీటీవీ కెమెరాలు లేవు, ఉన్న 3 కెమెరాస్ కూడా పనిచేయట్లేదు. బయటికి వద్దామన్నా వాళ్ళ ఇక్కడ బయట ప్రతి ఒక్కరికి తెలుసు ఈ ఇష్యూ అవుతుందని, కానీ మా కాలేజ్లో చదువుతున్న మాకే అసలు ఈ విషయము బయటి వాళ్ళు చెప్పే వరకు మాకు కూడా తెలియదు. అండ్ ఇంకా నిన్న ప్రొటెస్ట్ చేశారు ఉస్మానియా యూనివర్సిటీలో, ఆ అన్న మంచోడు, ఆ అన్న అలాంటి వాడు కాదని చెప్పేసి వీళ్ళందరికీ అది ఫేక్ న్యూస్ అని చెప్పేసి ఫోర్స్ చేస్తున్నారంట కమెంట్ పెట్టమని. అది ఎంతవరకు మేనేజ్మెంటే సపోర్ట్ చేస్తే పిల్లలు ఎవరికి వెళ్ళి చెప్పుకుంటారు? కాబట్టి ఈ రోజు మేము వచ్చి ఒకవేళ మ్యామ్ కానీ యాక్షన్ తీసుకుని ఉంటే ఇంత సీరియస్ అవ్వకపోతుండే, తను ఒకవేళ ఫ్రెండ్లీగా ఉండుంటే కూడా అమ్మాయిలు భయపడకపోతుండే. సో ఆ విధానంగా ఈ రోజు వచ్చి మ్యామ్తో మాట్లాడడం జరిగింది. సో మేము యూజీ స్టూడెంట్స్ అయినప్పటికీ మాకు లాస్ట్ ఇయరే ఇది ఓయూ నుంచి డివైడ్ అయ్యి మాకు సపరేట్ యూనివర్సిటీ అయింది. సో ఇప్పుడు పాయింట్ వచ్చేసి ఏంటంటే మా పీజీ అంటే మా సీనియర్స్ కి హాస్టల్ ఉస్మానియా యూనివర్సిటీలో ఉంది. అక్కడ మెస్ ఇన్ఛార్జ్ అయిన వినోద్ అని ఆయన సో మా సీనియర్స్ తోటి చాలా మిస్బిహేవ్ చేస్తున్నారని ఒక కంప్లైంట్ వచ్చింది. సో ఫస్ట్ స్టార్టింగ్ థింగ్ ఒక వాయిస్ రికార్డింగ్ షీ టీమ్ కి వెళ్ళింది. దాంట్లో ఆ అమ్మాయి చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే మేము వీసీకి ప్రిన్సిపల్ కి కంప్లైంట్ ఇచ్చినాము, అయినప్పటికీ వాళ్ళు యాక్షన్ తీసుకోవడం లేదు, సో మేము డైరెక్ట్లీ ఇలా షీ టీమ్ కి అప్రోచ్ అవుతున్నామని వాళ్ళు చెప్పారు. సో అదే ఇష్యూ తీసుకుని మేము ఇక్కడికి రావడం జరిగింది, వీసీతో మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక ఇష్యూ కాదు సార్, ఆల్రెడీ మేము ఇక్కడ లోపల చాలా ఇష్యూస్ ఫేస్ అవుతున్నాం. ఇక్కడ దర్బార్ హాల్ అని చెప్పేసి బ్రిటిష్ రూల్ అప్పటి నుంచి ఉందని చెప్పేసి ఇక్కడ షూటింగ్ కి పర్మిషన్స్ ఇస్తున్నారు. కానీ పర్మిషన్ ఇస్తున్నప్పుడు షూటింగ్ ఏరియా వాళ్ళు కొంచెం సెక్యూరిటీ పెట్టాలి కదా మాకు కూడా, ఎందుకంటే ఇది ఉమెన్స్ యూనివర్సిటీ, అందరు ఆడపిల్లలే ఉంటారు. ఏమైందంటే ఇష్యూ, 2 అమ్మాయిలని మీకు బ్యాక్గ్రౌండ్ లో యాక్టింగ్ ఛాన్స్ ఇప్పిస్తాము, మీకు షూటింగ్ లో మిమ్మల్ని యాక్టింగ్ రోల్స్ ఇప్పిస్తామని చెప్పేసి మార్నింగ్ 10:30 నుంచి 5:30 వరకు తిప్పిరంట. ఆల్రెడీ వాళ్ళిద్దరు క్యారవాన్స్ లో డ్రింక్ చేసి ఉన్నారు. అక్కడ అటు సైడ్ 5:30కి ఎవరు ఉన్నారు సార్. ఆ రోజు అదృష్టం కొద్దీ మా స్పోర్ట్స్ బ్లాక్ అన్న ఉండడం వల్ల ఆ రోజు చూసి వాళ్ళని రెస్క్యూ చేశారు, లేదంటే ఆ రోజు ఆడపిల్లల పరిస్థితి ఏంటన్నా. సో ఇలాంటివి ఫర్దర్ గా జరగకుండా ఓకే మాకు బడ్జెట్ లేదు, మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం లోపల అన్ని ఫెసిలిటీస్ కోసం మాకు బడ్జెట్ కావాలి, దానికోసం మీరు షూటింగ్ ఇస్తున్నారు ఓకే, బట్ మాకు కూడా సెక్యూరిటీ కావాలి. మేము ఎక్కడి నుంచో విలేజెస్ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చింది చదువుకోవడానికి, సో మాకు చదువుతో పాటు సెక్యూరిటీ కూడా కావాలి. అదే మేము వీసీ గారికి ఈ రోజు రిప్రజెంట్ చేశాము. అలాగే వినోద్ అనే ఆయన మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. దానికి మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాం వీసీ మేడం కి. అది ఎంత తొందరగా అయితే అంత తొందరగా యాక్షన్ తీసుకోవాలి. అండ్ ఇలాంటివి రేపటి రోజున పునరావృతం అవ్వకూడదు అనేది మా పాయింట్. కంప్లైంట్ చేసిన వినోద్ని మేము ఇప్పుడు ఇమ్మీడియట్ ఎఫెక్ట్ సస్పెండ్ చేస్తున్నాం. షూటింగ్ విషయాలలో అన్నారు కదా, పిల్లల అభద్రతా భావానికి గురి అవుతున్నారు అన్నారు కాబట్టి షూటింగ్స్ ఇంతకుముందు ప్లాన్ చేసిన షెడ్యూల్ని మార్చేసి మేము హాలిడేస్ మాత్రమే ఇచ్చుకుంటాం. పిల్లలకి ఇన్కన్వీనియన్స్ కలిగించము, వాళ్ళ వర్కింగ్ డేస్లోకి షూటింగ్స్ పెట్టాం. ఇంతకుముందు జరిగిన అది ఫస్ట్ టైం జరిగింది. ఇంతకుముందు మాకు ఎప్పుడు షూటింగ్స్కి ఇచ్చినా అలాంటి సిచ్యువేషన్స్ మాకు ఎదురు కాలేదు. ఇది ఫస్ట్ టైం వాళ్ళు చెప్పారు. సో ఇప్పటి నుంచి ఫ్యూచర్లో ఇచ్చే షూటింగ్స్ ఏమన్నా మేము ఇవ్వవలసిన పరిస్థితి మాకు ఎక్కడి నుంచి ప్రెషర్ వచ్చినా కానీ అవి హాలిడేస్లో ఇస్తాం. ఇప్పుడు మేమేం ఒత్తిడి చేస్తలేమండి. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ నేను చెప్పానే కానీ ఇప్పుడు ఇంతగానం పిల్లలు అన్న తర్వాత నేను ఖచ్చితంగా మేము ఆయనని సస్పెండ్ చేసేస్తున్నాను. ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఈ సస్పెండెడ్. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని బలపరుస్తూ గెలుపొందిన నూతన సర్పంచ్లకు మహబూబాద్ జిల్లాలో ఘన సన్మానం జరిగింది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్వయంగా హాజరై విజేత సర్పంచ్లను శాల్వలతో సత్కరించారు. మహబూబాద్ జిల్లా పెద్దవంగర, తొర్రూరు మండలాల్లో బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన నూతన సర్పంచ్లను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సహకరించకపోయినా ధైర్యంగా ఉండాలని, మీ వెనుక బీఆర్ఎస్ పార్టీతో పాటు కేసీఆర్ తాను ఉన్నామని భరోసా ఇచ్చారు. గ్రామాభివృద్ధికి నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. 2138 మెజార్టీ తీసుకొచ్చిన తొర్రూరు మండలంలో ప్రజలందరికీ మీ ద్వారా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే తీరుగా 43% బీఆర్ఎస్ వచ్చింది, మొత్తం 38% కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. మాకు 17,276 ఓట్లు మార్పు పడ్డాయి, 15,138 వాళ్ళ పడ్డాయి. దయచేసి
నేను అందరినీ కూడా చేతులెత్తి మొక్కుతున్నా. ప్రజలందరూ కూడా రియలైజ్ అయ్యారు. పొరపాటు చేసిన గతంలో కాంగ్రెస్ పార్టీకి వేశాం. రేవంత్ రెడ్డి గారు మాయమాటలతో ఓట్లేసినామని ప్రజలు పెద్ద ఎత్తున తీర్పిచ్చారు. కొత్త గ్రామాలన్నీ కూడా గెలిపించిన కార్యకర్తలకు అందరికీ ప్రజల కృతజ్ఞతలు. చిన్న గ్రామాలు బెదిరించి పోలీస్ ద్వారా వివిధ అధికారుల ద్వారా బెదిరించి కాంగ్రెస్ గుండాల ద్వారా బెదిరించి మా వాళ్ళని విద్యార్థించారు. మా వాళ్ళను గుంజారు. కొంతమంది లీడర్లనైతే మీకు ఇల్లు ఇస్తాం లేనిపోయిన ఆశలు పెట్టి చిన్న చిన్న గ్రామాలలో మా వాళ్ళను గుంజుకొని గెలవటం జరిగింది. కానీ పెద్ద గ్రామాలలో ఎంత చేసినా కూడా ఇబ్బంది పడ్డా వీరారెడ్డి అసలు ఎంతో పోటీ చేశారు. ఇబ్బంది పడ్డ మా సర్పంచ్ పోటీ చేసిన కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అయినా టీఆర్ఎస్ పార్టీని నన్ను నమ్ముకొని ప్రజలు కానీ వాళ్ళను మొండిగా ఉండి గెలిచి రావడం జరిగింది. కొన్ని గ్రామాల్లో అయితే వాళ్ళ ఫోర్స్ వల్ల దెబ్బతిన్న చిన్న చిన్న గ్రామాలు. తొర్రూరు మండలంలో ఉన్న పెద్ద గ్రామాలన్నీ టీఆర్ఎస్ పార్టీ గెలిపించిన ప్రజలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. విజయ్ దివాస్ సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లోని అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా నివాళులర్పణ కార్యక్రమం జరిగింది. విజయ్ దివాస్ సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఘనంగా నివాళులర్పించారు. త్రివిధ దళాల అధికారులు అమరవీరులకు గౌరవ వందనం చేశారు. 1971 ఇండో-పాక్ యుద్ధంలో భారత సైనికులు వీరోచిత పోరాటం మరవలేందని, ఇందిరాగాంధీ సాహసోపేతమైన నాయకత్వంతో భారత్ ఘన విజయం సాధించిందని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. JSW MG మోటార్ ఇండియా సరికొత్తగా తీర్చిదిద్దిన స్పోర్ట్స్ యూటిలిటీ వాహనం MG హెక్టార్ను మార్కెట్లోకి విడుదల చేసింది. JSW MG మోటార్ ఇండియా కొత్తగా డిజైన్ చేసిన MG హెక్టార్ SUVని విడుదల చేసింది. హైదరాబాద్ బంజార్ హిల్స్ లో జరిగిన కార్యక్రమంలో MG మోటార్ IT హెడ్ సుధీర్ కటారియా, ASM అభినయ్ ఆకుల ఈ కారును ఆవిష్కరించారు. అధునాతన ఇంటీరియర్, ముందు వెనుక బంపర్లతో ఆకర్షణీయంగా రూపుదిద్దుకున్న ఈ SUV ధర 11.99 లక్షల రూపాయల ఎక్స్ షోరూమ్ గా ఉంది. వెల్కమ్. I'm a very big fan of cars అన్నమాట. అండ్ మీరు నన్ను వీడియోలో చూస్తూ ఉంటే నాకు టైం దొరికితే నేను ఫ్యామిలీ తీసుకుని ఎనీవేర్ ఇన్ ఇండియా ఐ గో బై కార్ ఓన్లీ యాక్చువల్లీ. సో ఐ ఫౌండ్ అవర్ కార్స్ రియలీ గుడ్ and especially family people ki and this kind of cars, the all new MG facelift is very very affordable and very good looks and oka car lover ki nen chusedi affordability and the looks and the maintenance and the comfortability and MG lo manaku kavalsina qualities anni unnai, especially this new facelift car lo, and that too very affordable price, just 11,99,000, which is very affordable. I think now people look more forward to buy this car for sure. And నేను పైన బిగ్ బాస్ గెలిచిన తర్వాత చెక్ తీసుకుని ఫస్ట్ కిందకే వచ్చాను కార్ కొందామని. అప్పుడు నాకు కావాల్సిన కార్ లేదు, బట్ ఇప్పుడు నాకు కావాల్సిన కార్ ఉంది. డెఫినెట్లీ లుక్ ఫార్వర్డ్ టు బై దిస్ న్యూ MG facelift. How often do you drive? I mean, drive skills ekkadiki veltaru? I often I keep on driving actually. I'm allowed driving even in city also I'm allowed to drive myself. And whenever we get holidays, not short drives, we go Manali, Kerala by car only, and that with the family. And this kind of 7-seater MG new facelift also, it's very comfortable drive for long drives actually. హైదరాబాద్ పాత బస్తీ చాంద్రాయణగుట్ట పరిధిలో జరిగిన బాలుడు హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సవతి తండ్రి చేతిలో 11 ఏళ్ల బాలుడు హత్యకు గురైన ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ పాత బస్తీ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని GM కాలనీలోని సవతి తండ్రి చేతిలో 11 ఏళ్ల బాలుడు హత్యకు గురైన కేసులో నిందితుడు షేక్ రిమ్రాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 7న బాలుడు ఆడుకుంటూ వస్తుండగా ఇతర పిల్లలను తిడుతున్నాడనే కోపంతో సవతి తండ్రి తీవ్రంగా దాడి చేశారు. ఆపస్మారక స్థితిలో వెళ్లిన బాలుడిని ఆసుపత్రికి తరలించిన ఈ నెల 12న చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు చంద్రాయణగుట్ట పోలీస్ ట్రై నెంబర్ 379/2025 అండర్ సెక్షన్ 103 సబ్ క్లాస్ 1 కేసులో ఒక నేరస్తులైనటువంటి
షేక్ ఇమ్రాన్ అలియాస్ షేక్ ఇమ్రాన్, వయసు 31 సంవత్సరాలు, ఆటో డ్రైవర్గా పనిచేస్తాడు. అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇతన్ని అరెస్ట్ చేయడంలో ఈ కేసు యొక్క విషయాలు ఏంటనగా 7వ తారీఖు నాడు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఇతను బయట నిల్చొని ఉండగా ఆ గల్లీ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది యువకులు వచ్చి వీళ్ళ అబ్బాయి అస్గర్ 11 సంవత్సరాలు అతను గదిలో ఉన్నటువంటి పిల్లలని అబ్యూజివ్గా మాట్లాడుతుందని చెప్పేసి ఫిర్యాదు చేయగా, అదే సమయంలో ఆ పిల్లవాడు అటునుంచి రోడ్డు వైపు నుంచి వస్తుండగా చూసి ఈ యొక్క తండ్రి అతన్ని 2 సార్లు చెంపదమే కొట్టి తర్వాత కాలర్ పట్టుకొని పైకెత్తి కింద పడేయడం వల్ల సీసీ రోడ్డుపై ఉండటం వల్ల తలకు బలమైన గాయంగానే ఇమ్మీడియట్లీ అతను ఓవైసీ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ పరిస్థితి బాగాలేదని చెప్పగా మళ్ళీ గాంధీ హాస్పిటల్కు రిఫర్ చేయగా గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ అతను 12వ తారీఖు నాడు చనిపోవడం జరిగింది. అయితే దీని విషయమై యాక్చువల్గా ఇతను స్టెప్ ఫాదర్ అయితే ఇమ్రాన్ అంటే ఇతని తల్లి నఫీస్ బేగం కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ నఫీస్ బేగంకు మొదటగా ఫస్ట్ సలీం అనే అతనితోటి వివాహం జరిగింది. అతనికి తర్వాత ఆమెకు 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు జన్మించిన తర్వాత 2019లో అతనితోటి డైవర్ట్స్ అయ్యి ఈ యొక్క ఇమ్రాన్ తోటి వచ్చి ఉండటం జరిగింది. అయితే ఈ యొక్క కేసులో పూర్తి ఆధారాలను సేకరించి దాన్ని కొట్టడానికి గల కారణాలు ఎందుకు కొట్టిండు అని చెప్పేసి దీన్ని సీసీటీవీ కానీ అతని టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి ఈరోజు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ప్రభుత్వ భూముల రక్షణపై ఎమ్మెల్యే కృష్ణారావు ఖచ్చితమైన దృష్టి పెట్టారు. కుత్బుల్లాపూర్ మండలం గాజుల రామారం గ్రామంలోని సర్వే నెంబర్ 307లో ప్రభుత్వ భూమిని రక్షించి ప్రజా ప్రయోజనాలకు వినియోగించాలని ఆయన సూచించారు. ఎమ్మెల్యే కృష్ణారావు ప్రభుత్వ భూములను రక్షించడం ప్రభుత్వంపైనే బాధ్యత అని అన్నారు. గాజుల రామారం, కుక్కట్పల్లి, బాల్నగర్ మండలంలోని 100 ఎకరాల భూములపై సమగ్ర సమీక్ష జరిపి అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సర్వే నంబర్ 307 భూమిని ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించాలని ఆయన హామీ ఇచ్చారు. సస్పెండ్ అయిన ఓఎస్టీని ప్రభుత్వ కార్యక్రమాలకు వెంట తీసుకెళ్లడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ మొదలైంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సస్పెండ్ అయిన ఓసీడీ సుమంత్ను వెంట పెట్టుకుని డివిజన్ డెవలప్మెంట్ ప్రారంభోత్సవాలకు హాజరు కావడం ప్రస్తుత రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. డెవలప్మెంట్ డివిజన్కు సంబంధించిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు కొండ సురేఖ పాల్గొన్నారు. అయితే విధుల నుంచి తొలగించబడిన ఓఎస్టీ సుమంత్ను కూడా ఈ కార్యక్రమాలకు తీసుకెళ్లడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సస్పెండ్ అయిన అధికారితో ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. డెవలప్మెంట్ కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి మరి ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా 27వ డివిజన్లో 50 లక్షలతోటి మరి అబ్బనికుంట ఇంటర్నల్ రోడ్స్, అదేవిధంగా డ్రైన్స్, మరి అదేవిధంగా 41వ డివిజన్లో సీసీ రోడ్స్ ఇంటర్నల్ డెవలప్మెంట్ కోసం అని 50 లక్షలు, 41 డివిజన్లో కన్స్ట్రక్షన్ ఆఫ్ బాక్స్ డ్రైను మరియు ఇతర డెవలప్మెంట్ యాక్టివిటీస్కి 60 లక్షలు, 32వ డివిజన్లో అదేవిధంగా సీసీ రోడ్డు ఇంటర్నల్ డెవలప్మెంట్ కోసం 50 లక్షలు, 38వ డివిజన్లో కన్స్ట్రక్షన్ ఆఫ్ మరి మోటు, ఇదొకటి ఫోర్ట్ వరంగల్లో, ఇది 20 లక్షలు, మొత్తం కలిపి కూడా 2 కోట్లు ఇవన్నీ కూడా మొత్తము 4,10 లక్షలతోటి ఈరోజు వివిధ మరి డివిజన్లలో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. లేదండి ఇస్తారండి, అది ఆల్రెడీ మేము ఆ మాట ఇచ్చాము, అది తప్పేది కాదు. అది మనకు ఎంఆర్ఓల నుంచి ఆ లిస్ట్ అదంతా ఫైనల్ అయిన తర్వాత పంపిణీ చేయడం. నేను కాన్స్టిట్యున్సీకి వచ్చినా రాకపోయినా కాన్స్టిట్యున్సీలో ఎక్కడా పనులు ఆగడం లేదు. నేను అన్నీ కూడా అధికారులతో మాట్లాడుతూ, కార్పొరేటర్లతో మాట్లాడుతూ, ప్రతి ఒక్కటి కమిషనర్తో మాట్లాడుతూ, కలెక్టర్తో మాట్లాడుతూ, ఎప్పుడు ఏం కావాలి ఇప్పుడు ఇవన్నీ కూడా నేను ఇక్కడ వచ్చి చేసినాయి. ఫోన్ల ద్వారా వాళ్ళకు పంపించి శాంక్షన్ చేపించి ఈరోజు కొబ్బరికాయ కొడుతున్నాము. మేము వచ్చాము, ఈరోజు శంకుస్థాపన చేశాము. వాళ్ళు పెట్టుకుంటే అది వాళ్ళ ఇష్టం, పెట్టుకోనివ్వండి. భవిష్యత్తులో
పార్టీ అనేది ఒకటి ఉంటుంది, ఏది చేసినా కూడా పార్టీ తుది నిర్ణయం తీసుకుంటుంది. అందుకని అట్లాంటి చిల్లర వాళ్ళ కోసం నేను కామెంట్ చేయగలను. ఇకపోతే వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళు ఎంతమంది, వాళ్ళు ఎవరు, అసలు వాళ్ళ మొహాలు ఎవరికన్నా ప్రజలకు తెలుసా? ఎవరినో 10 మందిని వేసుకొని మేము గ్రూప్ తయారు చేసినామని వాళ్ళు సంతోషపడితే పడనివ్వండి, వాళ్ళ ఆనందాన్ని మనం ఎందుకు అడ్డుకోవాలి? రండి, నేను చేయదలుచుకోలేదు. ఎందుకనంటే వాళ్ళకే తెలుసు, వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. ఎందుకంటే యాజ్ ఎ మంత్రిగా నేను వాళ్ళ మీద కంప్లైంట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. వాళ్ళు ఏం చేసుకున్నా కూడా వాళ్ళ గొయ్యి వాళ్ళు దవ్వుకున్నట్టే. లేదండి, ఎవరు గట్టిగా ఉంటారో వాళ్ళ వెనకనే పడతారు. బలహీనులు అనేటోళ్ళు బలవంతులు వెనకాల పడతారు. దీన్ని బట్టి మీకు అర్థమయ్యేది ఏంటంటే కొండా దంపతులు బలవంతులు, వీళ్ళను ఢీకొనడం మా వల్ల కాదు కాబట్టి వెనకాల గోతులు దవ్వే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఆ గోతులు వాళ్ళే పడతారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఢిల్లీ రౌస్ రెవెన్యూ కోర్టు నుంచి భారీ ఊరట లభించింది. ఈ తీర్పుపై కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఊరటనివ్వడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. ఈ నేపథ్యంలో వరంగల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసు పూర్తిగా రాజకీయ కక్షతో పెట్టిందేనని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ కాంగ్రెస్ నాయకులను వేధిస్తోందని ఆరోపించారు. సత్యం ఎప్పటికైనా గెలుస్తుందనడానికి ఈ తీర్పే నిదర్శనమని, కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈరోజు ఒక శుభదినం. గతంలో హెరాల్డ్ న్యూస్ పేపర్లో కోట్ల కుంభకోణం జరిగిందంటూ కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ పోలీసులతో కుముక్కై కేసుని ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఆ యొక్క కేసు ఈరోజు ఢిల్లీ కోర్టు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఇంకా ఇతరుల మీద ఆ కేసు పెట్టడం జరిగింది. ఆ కేసుని ఈరోజు ఢిల్లీ కోర్టు రిజెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆర్థికపరమైన టెక్నికల్ రిపోర్ట్స్ ఏదైతే టెక్నికల్ సంబంధించిన సబ్మిట్ చేసిలో ఇవి చెల్లవు, వీటికి వర్తించదు అంటూ ఢిల్లీ న్యాయస్థానం ఎన్ఫోర్స్మెంట్ ఈడీ వేసిన కేసుని ఈరోజు ఢిల్లీ కోర్టు కొట్టేయడం జరిగింది. ఎప్పటికీ నిజం బయటపడుతుందానికి ఇది ఒక్కటే నిదర్శనం. మళ్ళీ ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం సిగ్గు తెచ్చుకొని తల దించుకొని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారులకు వారికి క్షమాపణ చెప్పాల్సిన కోరుతున్నాను. మరి అదేగాక మళ్ళీ ఈడీ ఎన్ఫోర్స్మెంట్తోని మళ్ళొక కేసు వేసే ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది. అటువంటి ప్రయత్నాలు చేస్తే బీజేపీ నాయకులారా మిమ్మల్ని తరిమి కొడతారు కాంగ్రెస్ కార్యకర్తలు అని చెప్తున్నాను. దేశానికే త్యాగం చేసిన కుటుంబం గాంధీ కుటుంబం. అటువంటి కుటుంబంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లు పెట్టి చాలా పెద్ద తప్పు చేశారు. అదేగాక ఈరోజు కోర్టు ఏదైతే ఈ కేసు ఫాల్స్ కేసు టెక్నికల్ లేదు అని చెప్పి ఇచ్చినాక కూడా మళ్ళీ మీరు ఎన్ఫోర్స్మెంట్తో కేసు వేయడం సిగ్గుచేటు. వెంటనే నేను కేంద్ర ప్రభుత్వం బీజేపీని విరమించుకోవాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సైబరాబాద్లో ఘనంగా 8వ వార్షికోత్సవ స్పోర్ట్స్ మీట్. కోటిలో మహిళా విశ్వవిద్యాలయంలో పీజీ విద్యార్థినుల ఆందోళన. ప్రభుత్వం సహకరించకపోయినా ధైర్యంగా ఉండండి, ఎర్రబెల్లి. 1971 యుద్ధంలో భారత సైనికుల వీరత్వం అమోఘం. 11.99 లక్షల ప్రారంభ ధరతో మార్కెట్లోకి ఎస్యూవీ. ఇది ఈరోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.